చిన్న కమ్మలూరు మెట్ట నుండి ఒకలేరు వాగు వరకు రోడ్డు, సిరివెల్ల మెట్ట నుండి కోస్పాడు వరకు రోడ్డు నిర్మాణం చేపట్టడంలో అధికారుల అలసత్వం. రోడ్డు కోసం నిధులు ఉన్నప్పటికీ రోడ్డు నిర్మాణం చేపట్టలేని స్థితిలో ఆర్ఎండ్బి అధికారులు 4 సార్లు టెండర్లు పిలిచినా ముందుకు రాని కాంట్రాక్టర్లు కనీసం ప్రభుత్వ అధికారులైన రోడ్డు నిర్మాణం చేపడతారా, ఇక రోడ్డు వేయరేమో అని 2 మండలాల ప్రజల ఆవేదన. ప్రజా ప్రతినిధులైన చొరవ తీసుకుని రోడ్డు నిర్మాణం చేపట్టేందుకు కృషి చేయాలని సిపిఐ డిమాండ్. రోడ్డు నిర్మాణాన్ని చేపట్టాలని రోడ్డును పరిశీలిస్తున్న సిపిఐ బృందం. కార్యక్రమంలో సిబిఐ ఆలగడ్డ కార్యదర్శి కె భాస్కర్, రుద్రవరం మండల కార్యదర్శి పి బాల నరసింహుడు, ఏఐవైఎఫ్ నాయకులు మధు, పాములేటి సిరివెల్ల మండల రైతు సంఘం నాయకులు కె పెద్దిరెడ్డి, పెద్ద కమ్మలూరు శాఖ కార్యదర్శి నాగ నరసింహుడు, పుల్లయ్య, పాములేటి రామచంద్రుడు పాల్గొన్నారు. అన్నీ ఉన్న అల్లుడి నోట్లో శని అన్నట్టు దాదాపు 6 నెలల క్రితం ఈ రోడ్డుకు డబ్బులు గవర్నమెంట్ శాంక్షన్ చేసినా కానీ రోడ్డు వేయలేని దుస్థితిలో ఇక్కడున్నటువంటి పాలకుల నిర్లక్ష్య వైఖరి మనం చూస్తూ ఉన్నాం. దాదాపు ఇప్పటికీ దీనికి దాదాపు 1,75,00,000 రూపాయలు శాంక్షన్ అయినా కానీ 4 సార్లు టెండర్లు పిలిచినా కనీసం టెండర్ ఫారం వేయనికి కూడా కాంట్రాక్టర్లు ముందుకు రావడం లేదంటే ఇక్కడున్న పరిస్థితి ఎంత దారుణంగా ఉందో ఇక్కడ ఉన్నటువంటి అధికార పార్టీ నాయకులు గమనించాలా. అదేవిధంగా మాకు అధికారం ఉంటేనే మేము ఏమైనా చేస్తాం, లేకుంటే మేమేం చేయలేమన్న రీతిలో ప్రతిపక్ష పార్టీ కూడా నిమ్మకు నీరెత్తినట్టు వాళ్ళు ఉన్నారు. మనకు కంపల్సరిగా ఈ రోడ్డు మీద 2 మండలాలను కలిపే రోడ్డును ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నటువంటి ప్రభుత్వానికి సిగ్గు శరం ఉంటే కంపల్సరిగా అధికారులైన కనీసం ప్రభుత్వ అధికారులైన దీన్ని రాష్ట్ర ప్రభుత్వానికి నివేదించి ప్రభుత్వ అధికారులే ముందుకు వచ్చి ఈ రోడ్డు నిర్మాణం చేపట్టాలని సిపిఐ పార్టీగా మేము కోరుతా ఉన్నాం. గతంలో సంతకాల సేకరణ చేసి ఆళ్లగడ్డ పబ్లిక్ ఇంట్రెస్ట్ కింద కోర్టులో కేసు వేసినా కానీ అధికారులు కదలడం లేదంటే ప్రజా సమస్యల పట్ల ఈ ప్రభుత్వం ఎంత చిత్తశుద్ధితో ఉందో మనకు అర్థమవుతా ఉంది. కాబట్టి ఈసారి ఈ 4వ టెండర్లు పిలిచినా టెండర్లు కాంట్రాక్టర్లు ముందుకు రాకుంటే 5వసారైనా వేస్తారా వేయరా, ఈ పెద్దకమ్మలు, రుద్రవరం, సిరివెల్ల మండలాలను చేస్తారా లేదా, రహదారిని పూర్తి చేస్తారా లేదా అని మేము చాలా డిమాండ్ చేస్తూ ఉన్నాం. కాబట్టి కంపల్సరిగా ఇది రోడ్డు నిర్మాణం వెంటనే చేపట్టకపోతే హైకోర్టులో కేసేసి మీకు చిత్తశుద్ధి వచ్చేటట్టు, బుద్ధి వచ్చేటట్టు చేస్తామని సిపిఐ పార్టీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. 5 నిమిషాలు కూడా నిలబడడానికి లేదా?